మద్యం దుకాణాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లి జిల్లా మద్యపాన నిషేధ ఆబ్కారీ శాఖ కార్యాలయంలో శుక్రవారం మొదలైంది. జిల్లా ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అనంతరం 23న జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 మద్యం దుకాణాల నిర్వహణ కోసం 15% గౌడ సామాజిక వర్గానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు మద్యం దుకాణాలకు రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో 2 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును 3 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 5 అప్లికేషన్లను అందుకున్నామని తెలిపారు. గతంలో మాదిరిగానే లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు జరుగుతుందని జిల్లా ప్రొబేషనరీ ఎక్సైజ్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి అంటే 25 డిసెంబర్ 1 నుంచి 27 నవంబర్ 30 వరకు నోటిఫై చేస్తున్నాం షాప్స్. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇంతకుముందు 77 షాపులు ఉండేవి. రామగుండంలో కొంచెం ఎక్కువ షాప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఎక్కడైతే సేల్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఒక 3 షాపులు చేసాం. కాబట్టి మనకి ఇప్పుడు జిల్లాలో మొత్తం 74 షాపులు ఉన్నాయన్నట్టు. అయితే దీనికి ఈ రోజు నుంచి 26 తారీఖు నుంచి 18 తారీఖు వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం. 18 తారీఖు తర్వాత 23 తారీఖు నాడు లాటరీ కండక్ట్ చేస్తాడు, కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది. 25 నాడు నిన్న అయిపోయింది మన రిజర్వేషన్స్. మన జిల్లాకు సంబంధించి 13 ఏమో గౌడ్స్కు, 8 ఏమో ఎస్సీ వాళ్ళకు రిజర్వ్ అయి ఉన్నాయి. అది కలెక్టర్ గారు లాటరీ పద్ధతి ద్వారా తీసి ఫైనలైజ్ చేసేసాడు. మన గెజిట్లో అవి పొందపరిచాము. పేమెంట్ వీళ్ళు ఇమీడియట్గా 23 తారీఖు నాడు 23 నాడు పేమెంట్ చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. షాప్స్ 1-12 నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే A4 షాప్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 3 ఫోటోలు ఉండాలి కంపల్సరీ. తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే 21 సంవత్సరాల కంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎట్లా ఎక్సైజ్ యాక్ట్ కింద ఎట్లాంటి కన్విక్షన్ ఉండకూడదు, ఎక్సైజ్ రెవెన్యూలో డిఫాల్టర్ కాకూడదు, ఇన్సాల్వెంట్ బై కాంపిటెంట్ కోర్టు ఏదైనా ఇన్సాల్వెన్సీ కూడా ఉండకూడదు ఇవన్నీ. తర్వాత ప్రతి అప్లికేషన్కు నాన్ రిఫండబుల్ 3 lakhs డీడీ కానీ చాలన్ కానీ డైరెక్ట్గా కట్టచ్చు అన్నట్టు. 3 కలర్ ఫొటోస్ బోత్ అప్లికెంట్ అండ్ ఆథరైజ్డ్, అంటే ఆ రోజు ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే కూడా వాళ్ళ పేరు మీద కూడా మేము పాస్ ఇస్తాం అన్నట్టు. 3 ఇది చేయాలి. సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పెట్టాలి కంపల్సరీ. ఇప్పుడు రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి, లేదా సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టి ఇచ్చినా తీసుకుంటాం. కానీ 15-11-25 వరకు వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కడతారో అది ఫోర్ఫిట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి షాప్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇమీడియట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ దొరకకపోతే సెల్ఫ్ అటెస్టెడ్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వచ్చు అప్లికేషన్. కానీ 15-11 వరకు సబ్మిట్ చేయాలి. ఒక్కరు ఎన్నైనా అప్లికేషన్ చేయొచ్చు, ఒక షాప్కే కాకుండా. ఎన్ని షాపులు 74 షాపులు ఉన్నాయి. మన 74 షాపులకు కూడా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చు. ఒకరు ఇంతకుముందు లేకుండా ఆ ప్రొవిజన్ ఈసారి అది కూడా పెట్టినాం అన్నట్టు. తర్వాత వీళ్ళంతా కూడా మన ఎక్సైజ్ యాక్ట్ రూల్స్, రీటైల్ రూల్స్ ప్రకారం షాపులు నడిపించాలి. రిజర్వేషన్ కింద 21 షాప్స్ ఉన్నాయి, అంటే 13 బీసీ, 13 గౌడ్స్, 8 ఎస్సీ. ఎస్టీకి లేవు మనకి. ఇది ఎందుకంటే స్టేట్ అనేది 5% తీసుకుని చేస్తారు అన్నట్టు. మనకి ఎస్టీ పాపులేషన్ లేదు కాబట్టి మనకు రాదు. ఓన్లీ ఎస్సీ అండ్ గౌడ్స్కే వచ్చింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా సార్? ఈ రోజు నుంచి ఇప్పటికి ఇప్పుడు 5 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. ఈ రోజు ఇప్పుడే ఇంతకుముందు ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి 5 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. సార్ లాస్ట్ టైం ఎన్ని వచ్చినాయి సార్ టోటల్? లాస్ట్ 2022 వచ్చినాయి లాస్ట్ టైం జిల్లా మొత్తం. ఇంతకుముందు 2 లక్షలు ఉండేది లాస్ట్ టైం. ఈసారి 74 అప్పుడు 77 ఉంటే, ఇప్పుడు రామగుండంలో 3 షాపులు 27 ఉంటే 24 చేసినాం. కాబట్టి 74 షాపులు అయినాయి. మన జిల్లాలో 77 నుంచి 74 తగ్గించారు, వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసినాం.